Hello students, welcome to today's video classroom. In previous videos, we have studied classification of programming languages. In that, C is a procedure oriented language. We have studied that C language is a procedure oriented language. So by using C language, we can write programmings, we can write programs. Before that, we should discuss one topic, that is algorithm. So if you want to write a program, you have to plan for that program first. ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఆ ప్రోగ్రాంలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఒక మన న్యాచురల్ లాంగ్వేజెస్లో మనం యూజ్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సమ్ స్టెప్స్ అని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ స్టెప్స్ మనం ప్లానింగ్ అంటాం. దీస్ స్టెప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అల్గోరిథం. దట్ మీన్స్ an algorithm is an effective procedure, effective steps for solving a problem in a finite number of steps. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏవైతే స్టెప్స్ ప్రిపేర్ చేసుకుంటాం ఆ స్టెప్స్ని ఏమంటాము, అల్గోరిథం అంటాం. దో స్టెప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ అవర్ జనరల్ న్యాచురల్ లాంగ్వేజ్. That is called as an algorithm. These algorithm must produce the answer to our problem. మన అల్గోరిథం చేయాలి, ఆన్సర్కి ప్రాబ్లం ఏదైతుందో ప్రాబ్లంకి ఆన్సర్ ప్రొడ్యూస్ చేయాలి. The algorithm must contain a finite set of instructions, finite set of steps. అంటే finite set of steps means నెంబర్ ఆఫ్ టైం అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉండాలి. అంతేగాని యూ కెనాట్ సే దట్ డాష్ 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 అని రాయకూడదు, ఇన్ఫైనైట్ అయిపోతుంది. ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. These algorithms can be represented in three ways. One is a step form, another one is a pseudocode, the third one is a flow chart. An algorithm can be represented in three ways. They are step form, pseudocode and flow chart. So generally step form representation. Here I given an example, step form representation. The step form representation uses our natural language and prepares every statement in a step format. జనరల్గా స్టెప్ ఫామ్లో ఏం చేస్తాము, అల్గారిథంలో ఉండేటువంటి స్టెప్స్ అన్నీ కూడా న్యాచురల్ లాంగ్వేజ్లో రాస్తాము. ప్రతి స్టెప్కి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టెప్కి ఒక నెంబరింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీ స్టెప్ యాజ్ ఏ యూనిక్ నెంబర్. And in a step form, there must be two instructions. One is the start instruction and another one is the stop instruction. ప్రతి అల్గారిథంలో స్టార్ట్ అని స్టాప్ అని రెండు మెన్షన్ చేయాలి. And every algorithm, every statement in the algorithm solves a part of the problem and all the statements together produce the solution for the complete problem. అంటే అల్గోరిథంలో ఉండే ప్రతి స్టెప్ కూడా మన యాక్చువల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని, టోటల్ సొల్యూషన్ కాకుండా పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఆల్ స్టెప్స్ యొక్క సొల్యూషన్ కలిస్తే టోటల్ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ రావాలి. దట్ ఈస్ ద స్టెప్ ఫామ్. సింపుల్ రిమైండర్ దట్ స్టెప్ ఫామ్ రిప్రజెంటేషన్ యూజెస్ అవర్ న్యాచురల్ లాంగ్వేజ్ and every instruction have the steps with unique number. These are the 3 points you have to remember. So simple algorithm I given here to find the sum of two numbers. So to input is read the two numbers, output is print the sum of two numbers. So what we have to do, first to start cheyali, then after starting we have to display one message on the screen, enter two numbers. So whenever we display the enter two numbers screen, this is the actual thing display on the screen. Automatically user two numbers enter చేస్తారు. ఎంటర్ చేసిన నెంబర్స్ని రీడ్ చేసి ఒక వాల్యూనేమో నెంబర్ 1, ఎనదర్ వాల్యూనేమో నెంబర్ 2గా తీసుకుంటుంది. ఈ రెండింటిని నెంబర్ 1ని నెంబర్ 2ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎస్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది.
ఫైనల్గా సమ్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని డిస్ప్లే చేయడం జరుగుతుంది. జనరల్గా మనం వేరియబుల్ అంటే మనము మ్యాథమెటిక్లో చరరాశులు అని చెప్తూ అవుతుంటాము. ఏ ఎక్స్ స్క్వేర్ అంటాము కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు. ఏ అంటే ఏంది ఎనీ కాన్స్టెంట్, ఎక్స్ అంటే ఏంది చరరాశి, ఏదైనా ఒక వాల్యూ కావచ్చు. లైక్ దట్ ఇక్కడ ఎస్ నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ సమ్ అనే సమ్ వేరియబుల్స్ చరరాశులు, అందులో వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ స్టెప్ ఫార్మ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఈజ్ ద pseudocode. Next is the pseudocode. Pseudocode is also a written representation of an algorithm. So in this pseudocode, we use the English statement only, natural language statement, and also some part of the programming language statements. ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టేట్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా స్టేట్మెంట్స్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. స్టెప్ ఫామ్లో ఏంది జనరల్ న్యాచురల్ లాంగ్వేజ్, టోటల్ అవర్ న్యాచురల్ లాంగ్వేజ్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఎలా అయితే రాస్తామో స్టేట్మెంట్స్ అలా రాస్తాం. కమింగ్ టు pseudocode వచ్చేసరికి ఏమవుతుంది, మన ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ కూడా మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ద pseudocode మే కన్సిస్ట్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో జనరల్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ వెకాబులరీ టు డిఫైన్ ఇట్స్ యాక్షన్స్. లిమిటెడ్ వెకాబులరీ అంటే ఇక్కడ మనం యూజ్ చేసే వెకాబులరీ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వెకాబులరీ యూజ్ చేయడం జరుగుతుంది. వెకాబులరీ అంటే సమ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో ప్రోగ్రామింగ్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తాం, కంప్యూటర్ టెర్మినాలజీస్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 నెంబర్స్ని ఇచ్చే 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ స్టాప్ అని ఉండదు. దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైంలో కనుక స్టాప్ అని ఉండదు. టు ఎంటర్ 2 నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెర్మినాలజీ. ఇఫ్ యూ టేక్ ద సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ మనం ఇలానే రాస్తాం కండిషన్ రాయమంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బినే రాస్తాం. అదే జనరల్గా అయితే ఎలా రాస్తాము, అదే మనకి ఇక్కడ ఎలా రాస్తాం చూడండి, స్టెప్ ఫామ్లో సేమ్ లాజిక్ ఇక్కడ ఎలా రాస్తాము, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ గో టు స్టెప్ 5 అదర్వైజ్ గో టు స్టెప్ 7 ఇలా రాయడం జరిగింది. అదే pseudocode అయితే ఏంది, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దెన్ దిస్ వన్ ప్రింట్ ఏ ఇస్ బిగ్ ఎల్స్ ప్రింట్ బిగ్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెర్మినాలజీస్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అలాంటి టెర్మినాలజీ అడుగుతాం, అక్కడ గో టు అని అక్కడ యూజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ pseudocode form of representing an algorithm. Next one is the flow chart. Both step form and pseudocode is a written language instructions. Coming to flow chart is a graphical representation of an algorithm. ఒక అల్గారిథంని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయాలంటే మనకు ఫ్లో చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ అల్గారిథం. సో జనరల్లీ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో సమ్ సింబల్స్ అనేది ఉంటాయి. ఫ్లో చార్ట్లో ఉంటాయన్నా సమ్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఇఫ్ దిస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ఒక మనము స్టెప్ ఫామ్లో రాసేటప్పుడు అల్గారిథం స్టార్ట్ చేయాలంటే ఈ సింబల్లో రాస్తాం. ఈ సింబల్ రాసి ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్ యూ యూస్ టు రైట్ స్టార్ట్ అని. రీడ్ ఆపరేషన్ ఉందనుకోండి, రీడ్ ఆపరేషన్ ఈ బ్రాకెట్ ఇవ్వాలి, అవుట్పుట్ అయినా కూడా ఇవ్వాలి. దాన్ని ప్యారలెలోగ్రామ్ అంటాం దాన్ని మ్యాథమెటిక్స్లో. దట్ ఈస్ యాక్చువల్ కంప్యూటర్ టెర్మినాలజీ, దట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఏం చేయాలి, ఈ బాక్స్లో రిప్రజెంటేషన్ చేయాలి. సి ఈజ్ ఈక్వల్ టు A+B అని కానీ, లేదా ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఇవ్వడం. ఇదేంటి డిసిషన్ బాక్స్. ఇంతకుముందు రాస్తాం మనం ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, దట్ ఈస్ ఏ డిసిషన్ బాక్స్. అలాంటి డిసిషన్స్ అన్నీ కూడా మనము ఈ ర్యాంబస్ సింబల్లో రాయడం జరుగుతుంది. చార్ట్ కనెక్టర్, దిస్ ఇస్ ద చార్ట్ కనెక్టర్ మీన్స్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద అల్గారిథం, బిగ్ అల్గారిథం. సో ఒక పేజ్ ఎండ్ అయింది, ఇంకో పేజ్లో స్టార్ట్ అవుతుంది. ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి కనెక్షన్ చేయడానికి చార్ట్ని కనెక్షన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సీక్వెన్స్. ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి ఎలా వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం రాసాం కదా బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అల్గారిథం. ఆ అల్గారిథంని ఇక్కడ మనము ఎలా రాయాలో చూస్తున్నాం. స్టార్ట్, ఎంటర్ 2 నెంబర్స్, రీడ్ A, B. నాకు రీడ్ A, B తర్వాత ఏమైంది, పేజ్ ఎండ్ అయిపోయింది. ఐ హావ్ ఎండ్ ద పేజ్. సో ఆటోమేటిక్గా మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్. సో దిస్ ఈజ్ ఇక్కడ ఈ కనెక్షన్కి లింక్ అప్ ఉంటుంది, ఈ కనెక్షన్కి లింక్ ఉంటుంది.
సో చెక్ చేయాలి కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బీనా కాదా. ఎస్ అయితే ఏ ఇస్ బిగ్, నో అయితే బి బిగ్. ఏ గ్రేటర్ దెన్ బి అనేది గ్రేటర్ దెన్ అయితే ఎస్. ఇక్కడ ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇది రాసినామంటే డిసిషన్ మేకింగ్, కండిషన్ చెక్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అల్గోరిథం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ అల్గోరిథం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ అల్గోరిథం. ఓకే, ఏమేమి ఉన్నాయి నాన్న అల్గోరిథమ్స్లో? మనకు స్టెప్ ఫామ్ ఉంది, పిషిడో కోడ్ ఉంది, ఫ్లో చార్ట్ ఉంది. స్టెప్ ఫామ్లో న్యాచురల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, స్టెప్ 1 స్టెప్ 2 అని రాస్తాం, యూనిక్ నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పిషిడో కోడ్. పిషిడో కోడ్ ఏందన్నా ఇంగ్లీష్ లాంగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెర్మినాలజీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. స్టెప్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఏందన్నా గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఆ బోత్ రెండు కూడా రిటర్న్ లాంగ్వేజెస్ అయితే ఇది గ్రాఫికల్ లాంగ్వేజెస్. దిట్ ఈస్ ఎ ఫ్లో చార్ట్. నెక్స్ట్ బిఫోర్ రైటింగ్ అన్ అల్గారిథం వాట్ స్ట్రాటజీ వీ హ్యావ్ టు యూస్? స్ట్రాటజీ ఫర్ డిఫైనింగ్ అల్గారిథం. ఒక అల్గారిథం రాయాలంటే ఏం చేయాలి, ఎలా స్ట్రాటజీ యూజ్ చేయాలి? ద స్ట్రాటజీ ఫర్ డిఫైనింగ్ అన్ అల్గారిథం ఇన్వాల్వ్స్ ద మెయిన్లీ 3 స్టెప్స్. 3 థింగ్స్ వీ హ్యావ్ టు డూ. ఒక అల్గారిథం ప్రిపేర్ చేయాలన్నా కూడా 3 థింగ్స్. ఫస్ట్ వన్ ఇస్ ఇన్వెస్టిగేషన్ స్టెప్. ఇన్వెస్టిగేషన్ స్టెప్లో ఏంటంటే ఏం చేస్తామంటే అసలు ప్రాబ్లం రిక్వైర్మెంట్ ఏంది, ఐడెంటిఫై ద రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్కి రిక్వైర్మెంట్ ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని తీసుకొని దాంట్లో గ్రేటర్ దెన్ బిగ్గెస్ట్ నెంబర్ ఏందో డిస్ప్లే చేయాలి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ అసలు అవుట్పుట్ ఏం కావాలి? ఫస్ట్ మనం బిగ్గెస్ట్ నెంబర్ డిస్ప్లే చేయాలి. 2 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ డిస్ప్లే చేయాలంటే మనకి ఇన్పుట్ ఏంది? 2 నెంబర్సా, 3 నెంబర్సా, 4 నెంబర్సా, 5 నెంబర్సా? దెన్ క్యాల్కులేషన్ ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి? మరి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమైనా డిసిషన్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయా? ఎస్, ఏ గ్రేటర్ దెన్ బి అయితే 1, లేకపోతే 1. ఏ అనే వాల్యూ ఉంది, బి అనే వాల్యూ ఉంది. ఏ గ్రేటర్ దెన్ బి అయితేనేమో ఏ బిగ్ అని చెప్పాలి, లేకపోతే బీజ్ అని బిగ్ అని చెప్పాలి. రిపిటేషన్, ఏదైనా ఒక స్టేట్మెంట్ రిపీటెడ్గా చేయవలసిన అవసరం వస్తుందా? వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో మరి ఇలా ప్రోగ్రాంలో ఏమేమి వేరియబుల్స్ అవసరమవుతాయి? దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ స్టెప్. అంటే బిఫోర్ రైటింగ్ అన్ అల్గారిథం యూ హావ్ టు స్టడీ దీస్ థింగ్స్. ఒక ప్రోగ్రామ్ ఇచ్చి, ఒక ప్రాబ్లం ఇచ్చి, ఆ ప్రాబ్లం సంబంధించిన ప్రోగ్రామ్ రాయండి అప్పుడు మనకు అల్గారిథం ప్రిపేర్ చేయాలి. అల్గారిథం ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్ మనం మైండ్కి వేసుకోవాలి. అల్గారిథం అన్నా కూడా ఏం చేయాలన్నా ఈ క్వశ్చన్స్ మనము మైండ్లో ఉంచుకోవాలి. ఏమి ఉండాలి? అసలు ఫైనల్ అవుట్పుట్ ఏంది, ఇన్పుట్ ఏంది, ప్రాసెస్ ఏం చేయాలి, ఏమైనా డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయా, వేరియబుల్స్ ఏం అవసరం అవుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్ట్రాటజీ ఇస్ టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ మీన్స్ ద ప్రాబ్లమ్ని స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేయాలి. టాప్ డౌన్ అప్రోచ్ మీన్స్ ప్రాబ్లమ్ని స్మాలర్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుంటూ పోవాలి. మీన్స్ ది స్టెప్ ప్లాన్స్ సొల్యూషన్ ఫర్ బ్రేకింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ మాడ్యూల్స్. బిగ్ ప్రాబ్లమ్ని స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. డివైడ్ ద ఓవరాల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇంటూ మాడ్యూల్స్ and verify that the modules together produce a solution for the whole problem. అంటే ఒక బిగ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని పార్ట్స్ డివైడ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. అన్నిటి కలిపితే యొక్క రిజల్ట్ ఏం కావాలి? మెయిన్ ప్రాబ్లం యొక్క రిజల్ట్ రావాలి. దట్ ఈస్ ఎ టాప్ డౌన్ డెవలప్మెంట్ స్టెప్లో మనం చేయవలసినటువంటిది. నెక్స్ట్ అనదర్ స్ట్రాటజీ ఇస్ స్టెప్ వైజ్ రిఫైన్మెంట్. దట్ మీన్స్ దిస్ స్టెప్ further decomposes a module and also verify their correctness. Decomposing means dividing. మళ్ళీ మాడ్యూల్స్ని మళ్ళీ ఫర్దర్ మీనింగ్ఫుల్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తుంది. అలాగే మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసినాక సేమ్ ఇంకేమైనా మాడ్యూల్స్గా డివైడ్ చేయొచ్చా, లేదా కామన్గా ఉన్న ప్రాసెస్ని గ్రూపింగ్ చేయడము, వేరియబుల్స్ని కూడా గ్రూపింగ్ చేయడము, అలాంటి స్ట్రాటజీ అనేది చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ బిఫోర్ రైటింగ్ అన్ అల్గారిథం. This is the thing you have to remember before writing an algorithm. Okay, this is about the algorithm, students. In the next class, you'll go into a concept. This is about the algorithm. So in the next class, we'll go for the C programming language basics. So up to now, we have completed the second chapter. So in this chapter, mainly you have the 2 things:
Three things. One is the generations of programming languages, classification of programming language, algorithm, and strategy of algorithm. There is a small topic is also there, development of a programming. I am skipping the topic in the audio video classes. If is there any chance in the offline mode, I will discuss in the college about that topic. Okay students, in the next class, next video we will enter into the C programming language. Okay students.